హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందుకు ఒకటి బెస్ట్ అలాగే ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మరి చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకుంటే కూడా కాలనీలు అయితే టోటల్గా డెవలప్ అయిపోయి ఉన్నాయి. మరి రెండు హైవేలకు అలాగే హైవేకు దగ్గర చూసే వాళ్ళకు, బస్ స్టాప్కు దగ్గర చూసే వాళ్ళకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మరి గేటెడ్ కమ్యూనిటీ కాలనీ లాంటిది చూసే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మరి పార్కింగ్ చూసుకోవచ్చు. పార్కింగ్ మనకు ఇన్నోవా క్రిస్టా కానీ ఒక పెద్ద వెహికల్ 4 వీలర్ కానీ మరి కమర్షియల్ వెహికల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే చాలా ప్లేసెస్గా అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా మనకు వాష్రూమ్ అయితే కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సో అలాగే మన లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఏదైతే మనం ఇది చూస్తున్నామో మెయిన్ డోర్ ఏదైతే ఉందో, మెయిన్ డోర్ వచ్చేసి మరి ఇండియన్ టేక్ గుడితోటి సింహదారం అయితే ఇండియన్ టేక్ గుడితోటి అయితే పెట్టడం అయితే జరిగింది. మెయిన్ ఎంట్రన్స్లో చూసినట్టయితే ఇది వచ్చేసి హాల్ కూడా 4 మూలలు స్క్వేర్లో ఉంది. దీనిలో అయితే సెమీ ఫర్నిచర్ కూడా దీనికి అయితే చేపించుకున్నారు. ఓనర్సు ప్రాపర్టీ మరి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా నీట్గా అయితే మరి వర్క్ అయితే చేశారని హౌస్ అయితే చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో, పైన చూస్తే మరి ఫాల్ సీలింగ్ విషయంలో కానీ వర్క్ విషయంలో ఎలాంటిది కాంప్రమైజ్ కాకుండా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది. ఏదైతే మనము సాగర్ హైవేకు చూస్తున్నామో సాగర్ హైవేకు జస్ట్ 200 మీటర్స్, మీకు ఒక 2 నుంచి 3 మినిట్లో హైవేకి అయితే వెళ్ళిపోవడానికి అయితే అవకాశం ఉంది. హైవే నుంచి ఆల్మోస్ట్గా మనకు ఒక 10వ బిట్ అయితే దీనికి చెప్పుకోవచ్చు. ఇది చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే దీనికి ఉన్నది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా సామాన్ కానీ మరి ఎక్స్ట్రా మెటీరియల్ పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్ల పైన పెట్టుకోవడానికి అయితే దీనికి ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగు అలాగే ఫాల్ సీలింగు వర్క్ విషయంలో మరి చాలా నీట్గా వర్క్ చేశారని చెప్పవచ్చు. బిల్డింగ్ ఏజ్ వచ్చేసి మనకు 4 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. బిల్డింగ్ ఏజ్ 4 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇది హాలుకు మరి కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ సైడ్లో అయితే కామన్ వాష్రూమ్ దీనికైతే ప్రొవైడ్ చేశారు. ఏదైతే హైవే నుంచి చూస్తున్నామో హైవే నుంచి అయితే మనకు నియర్ బైలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 10 నుంచి 15 మినిట్ దూరంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది హాల్ అయితే మనకు 4 మూల స్క్వేర్లో అయితే ఉన్నది. హాల్కు ఇక్కడ సైడ్ వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూము ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఈజీగా కూడా చుట్టూ తిరగడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి వర్క్ విషయం చూడవచ్చు. ఏదైతే మనము వాష్రూమ్ ఏదైతే ఫ్రేమ్ చూస్తున్నామో చుట్టూ కూడా గ్రినైట్ తోటి మరి మంచిగా ఫినిషింగ్ అయితే దీనికి ఇచ్చారు. ఎందుకంటే ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే ఇదైతే మరి నీట్గా వర్క్ చేసుకున్నారని అయితే చెప్పొచ్చు. టోటల్గా వచ్చేసి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. మనకు 3 వాష్రూమ్స్ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మరి నార్త్ ఫేసింగ్లో ఉంది. నార్త్ సైడ్ మనకు 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే కిచెన్కు పక్కనే పూజ గది అయితే ఉన్నది. దీనికి టోటల్గా మీరు కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే ఈజీగా కూడా మీకు హౌస్ అయితే చాలా మంచి లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి పూజ గది కూడా సపరేట్గా మీరు కబోర్డ్ వర్క్ కానీ అలాగే ఫర్నిచర్ వర్క్ చేయించుకుంటే కూడా చాలా నీట్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది. ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మరి లొకేషన్ చూసుకున్నట్టయితే ఇంజాపూర్లో వచ్చింది. మనకు ఇంజాపూర్లో వచ్చింది. అలాగే ఒకసారి చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో మరి హైవే ఎంత దూరం ఉంది కూడా ఒకసారి ఇంటిపైకి వెళ్ళి అయితే ఒకసారి అయితే కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం చూస్తున్నామో అది వచ్చేసి సాగర్ హైవేకు వాకబుల్ డిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్ సాగర్ హైవే నుంచి మరి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉందని చెప్పొచ్చు. 148 స్క్వేర్ యార్డ్లో ఉంది. దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 25.4 ఇంటూ 52.6 25.4 ఇంటూ 52.6 మరి 148 స్క్వేర్ యార్డ్లో ఉంది. నార్త్ ఫేసింగ్లో ఉంది. ఇది వచ్చేసి మరి ఎగ్జాక్ట్లో వచ్చేసి ఇంజాపూర్లో వచ్చింది. ఏదైతే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూస్తున్నామో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు 10 కిలోమీటర్ దూరంలో, టీసీఎస్ ఆదిపట్లకు 7 కిలోమీటర్ దూరము. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నామో ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసి మనకు 3 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రైస్ వచ్చేసి మరి 85 lakhs 80 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ అలాగే అపార్ట్మెంట్ ప్లాట్స్ చూసేవాళ్ళు
బ్యాంక్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఫైనాన్స్ కొత్త నెంబర్కి కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.